ప్రతి ఒక్కరిలోనూ ఏదో ఓ టాలెంట్ ఉంటుంది. అలాంటి వారు తమ ప్రతిభతో ఎప్పటికప్పుడు అద్భుతాలు సృష్టిస్తూ అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తూ ఉంటారు. తాజాగా నంద్యాల పట్టణానికి చెందిన ఓ చిత్రకారుడు కోటేష్ సైతం తన చిత్రకళతో ప్రస్తుతం అందరినీ ఆకట్టుకుంటున్నాడు. 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా అగరబత్తులపై 60 యోగాసనాలను గీసి అందరినీ అబ్బురపరిచాడు. ఇంత సన్నటి అగరబత్తులపై యోగాసనాలు గీసేందుకు కోటేష్ సుమారు 3 గంటలు కష్టపడ్డాడు. చివరకు ఎంతో అద్భుతంగా అగరబత్తులపై యోగాసనాలు గీశాడు. కోటేష్ గీసిన చిత్రాలను చూసిన ప్రతి ఒక్కరూ అతను టాలెంట్ను ఎంతగానో మెచ్చుకుంటున్నారు. ఈ సందర్భంగా కోటేష్ మాట్లాడుతూ ధ్యానం, ప్రాణాయామం, సూర్య నమస్కారాలు అన్ని యోగాలోని భాగమే అని అన్నారు. ప్రతిరోజు యోగా చేయడం ద్వారా ఒత్తిడిని జయించి ఏకాగ్రతను పెంచుకోవచ్చని అన్నారు. యోగా సాధన మనిషి శరీరంలో ఎముకలు, కండరాలు దృఢంగా ఉండడంతో పాటు మెదడు చురుగ్గా పనిచేస్తూ మతిమరుపు తగ్గిస్తుందన్నారు. మనిషి సంపూర్ణ ఆరోగ్యం పొందాలంటే యోగా చేయడం ద్వారానే సాధ్యమని కోటేష్ చెప్పుకొచ్చారు. భారతదేశంలో యోగా వారసత్వ సంపద అని, యోగాను వేల సంవత్సరాల నుండి మహా ఋషులు, మహనీయులు ఇలా ఎంతో మంది యోగాను ఆరోగ్యంగా వందల సంవత్సరాలు జీవించారని మన చరిత్ర చెబుతుందన్నారు. 2014 సంవత్సరంలో ప్రపంచ యోగా దినోత్సవం జరుపుకోవాలని ఐక్యరాజ్యసమితి తీర్మానం చేసిందని, దాన్ని ప్రతిపాదన చేసింది మన భారతదేశమేనే అన్నారు. ప్రతి ఒక్కరూ యోగా చేసి ఆరోగ్యంగా, ఆనందంగా జీవించాలని కోటేష్ పిలుపునిచ్చారు. ఊదిబత్తిపై అంటే ఊదిబత్తి చుట్టూ 60 యోగాసనాల చిత్రాలు వేశాను, అంటే సూక్ష్మ చిత్రాలు. ఈ చిత్రాన్ని మైక్రో బ్రష్ ద్వారా బ్లాక్ పెయింటింగ్తో వేశాను. ఈ చిత్రం వేయడానికి 3 గంటల సమయం పట్టింది. ధ్యానము, ప్రాణాయామము, సూర్య నమస్కారాలు, యోగాసనాలు ఇవన్నీ యోగాలోని భాగమే. యోగా వలన మానసిక ప్రశాంతత ఉంటుంది, ఒత్తిడి జయించవచ్చు. అలాగే మనిషి ఆరోగ్యంగా ఉంటాడు, ఎటువంటి ఆలోచన లేకుండా ముఖ్యంగా మెదడు మెరుగ్గా పనిచేస్తుంది, మతిమరుపు ఉండదు. ఎన్నో ఉపయోగాలున్న యోగాను ప్రతి ఒక్కరు చేయాలి.